Let us discuss about optional subject. Let us discuss about optional subject. How this optional subject actually fares, and what is the relevance of PSR, Political Science and International Relations. Let's discuss. See, in civil service examination, we have 3 stages: prelims, mains and personality test. There are 3 stages. One is prelim stage, second is mains, and third is personality test. For all the 3 stages, any optional subject should be useful directly or indirectly. Any optional subject which you choose should be useful for all the 3 stages, for prelims, mains and personality test. There are many optionals like political science, public administration, sociology, anthropology, geography. There are many optional subjects which are considered as social sciences. Along with that, you have optionals like medical science, law, math, civil engineering, all these subjects. So, it is your choice. Optional is your choice. You should not and need not follow others' advice. Your heart should actually tell you which option actually is apt for you. Your heart should tell you which optional is apt for you. Today, as I am a political science teacher, as I teach political science, I will explain you the significance of this optional. That does not mean that other options are not good. Okay? See, if you like something, when you teach that, you will really teach with some flavor. That does not mean you should opt only political science. Am I clear? Yes, ma'am. First of all, why I have chosen political science as my optional? Why I took PSR as my optional? నేను PSR ఆప్షనల్గా ఎందుకు తీసుకున్నాను? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. When I wrote my exam for the first time, we have 2 optionals. When I wrote my exam for the first time, we should write mains with 2 optionals. My first option is law. After prelims, we need to choose second optional. Prelims pass అయిన తర్వాత అప్లికేషన్లో సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. సో నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. రిజల్ట్స్ వచ్చింది ఆ సంవత్సరం ఆగస్టు 10. అక్టోబర్ 18th మెయిన్స్. August 11th I chose political science as optional. I took only 2 months time to prepare for political science. నాకు 2 నెలలే టైం ఉంది అనుకుని షార్ట్లో నాకున్న అనుభవంతో ఏం చదువుకోవచ్చు, తక్కువ టైంలో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏం చదువుకోవచ్చు అని చెప్పి, మా ఫాదర్ ఒక జర్నలిస్ట్, నేను మా ఫాదర్ కూర్చుని అది చదివాము ఆప్షనల్. క్వశ్చన్ ఏంటంటే, ఆప్షన్ ఎగ్జామ్కి వెళ్ళా, ఫస్ట్ ఎగ్జామ్కి సెకండ్ ఎగ్జామ్కి మధ్యలో 2 hours లంచ్ టైం ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్కి సెకండ్ ఎగ్జామ్కి మధ్యలో 2 గంటల లంచ్ టైం ఉంటుంది. అసలు ఒక పేపర్లో ఒక పార్ట్ నాకు చదివే టైం సరిపోనా. మా నాన్న చదివి ప్రతి దానిలో ఒక 5 పాయింట్ చెప్పారు లంచ్ టైంలో. అండ్ ఇంకా అర్థం చేసుకోండి, 2 months టైంలో నేను జిఎస్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది, 2 ఆప్షన్స్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. పొలిటికల్ సైన్స్ అనేది నాకు యాప్ట్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యి, మా నాన్న ఫీల్ అయ్యి ఆ ఆప్షన్ తీసుకోవడం జరిగిందనమాట. సో అలా నేను పొలిటికల్ సైన్స్కి అనుకుని రాలేదు, అనుకోకుండా వచ్చాను. ఓకే, సో పొలిటికల్ సైన్స్ నేను అప్పటికప్పుడు చదివాను. లా నేను ఆల్మోస్ట్ టాప్ ర్యాంకర్ని. లాలో కాన్స్టిట్యూషన్లో నేను అప్పటికి LLM స్టార్ట్ చేశాను, మాస్టర్స్. నేను టాప్ అనమాట. కానీ పొలిటికల్ సైన్స్లో అప్పుడే ఎంటర్ అయ్యాను, పెద్దగా సబ్జెక్ట్ లేదు. లాలో నాకు 600కి 255 వచ్చాయి, పొలిటికల్ సైన్స్లో 354 వచ్చాయి.
పొలిటికల్ సైన్స్ అప్పుడప్పుడు చదివి రాసా, లా ఎప్పటి నుంచో చదువుతున్నాను, అంతకుముందు 4-5 ఏళ్ళ నుంచి. సో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ఆప్షన్లో మార్కులు రావని నాకు క్లియర్గా అర్థమైంది. నాలెడ్జ్ వేరు, మార్క్స్ వేరు. సో చాలా మంది అంటారు పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ చేయలేదు, ఎంఏ చదవలేదు, బిఏ చదవలేదు, మేము ఇంజనీరింగ్ చదివాం, మాకు పిఎస్ఆర్ సూట్ అవుద్దాన్ని. పిఎస్ఆర్ అనే కాదు, ఈ ఆప్షన్ కూడా మీకు ఆప్షన్లో ఉన్న నాలెడ్జ్కి మీకు సూటబిలిటీకి పెద్ద కనెక్ట్ అయి ఉండదు. ఓకే, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీస్ కాకుండా, ఇప్పుడు నేను బీటెక్ చదివా మెడికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటా అంటే అది కొంచెం కష్టం, కానీ మామూలుగా ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. సోషల్ సైన్సెస్లో ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఆ అపోహ ఎవరైనా ఉంటే పక్కన పెట్టేసేయండి. నేను సోషియాలజీ చదవలేదు తీసుకోవచ్చా, పొలిటికల్ సైన్స్ చదవలేదు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నా స్టూడెంట్స్, ఒక 100 మంది స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ఆప్షనల్, మిగతా ఆప్షన్స్లో కూడా మన చాయిస్కి, అంటే మన ఆప్షనల్ చాయిస్కి మన గ్రాడ్యుయేషన్కి పెద్దగా సంబంధం లేదు. దెర్ ఇస్ నో డైరెక్ట్ proportionality between our graduation subject and our optional marks. ఓకే, సెకండ్ థింగ్, మీరు వినే ఉంటారు చాలా మంది, ఈ మధ్య పాస్ అయిన వాళ్ళు 2-3 పేర్లు చెప్తాను. రీసెంట్గా ఒక అబ్బాయి పాస్ అయ్యాడు, రాజ్ కుమార్ చౌహాన్ అని. మీకు ఇంకా బాగా తెలిసిన పేరు అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని. వీళ్ళందరూ బీటెక్ వాళ్ళే, దే ఆర్ ఆల్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళందరూ బీటెక్ నుంచి వచ్చినాడు. ఉదాహరణకి అక్షయ్ ఉన్నాడు అనుకో, ఎన్ఐటి భోపాల్లో చదువుకున్నాడు. తను చదివి బీటెక్ చేశాడు అనమాట. బీటెక్ చేసి ఇది చేశాడు, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్. సో పొలిటికల్ సైన్స్ ఆప్షనల్కి మీ గ్రాడ్యుయేషన్కి మీరు కనెక్ట్ పెట్టుకోక్కర్లేదు. అలానే వేరే సోషల్ సైన్సెస్ ఆప్షన్స్ కూడా కనెక్షన్ లేవు. మీరు మెడికల్ సైన్స్ తీసుకోవాలంటే మెడిసిన్ చదివి ఉండాలి, లా తీసుకోవాలంటే లా చదివి ఉండాలి, కామర్స్ తీసుకోవాలంటే చార్ట్ అకౌంటెన్సీ చదివి ఉంటే మంచిది, చదివి ఉండాలి, రూల్ ఏం లేదు, మంచిది. ఇలా ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోండి, మిగతా తీసుకోవచ్చు అనమాట. ఒకటి. రెండోది, పొలిటికల్ సైన్స్ మీద ఒక పెద్ద మిత్ ఏంటంటే సిలబస్ ఎక్కువ ఉంటుందని చెప్పి. అది మిత్ అని నేను అంటాను, చాలా అబద్ధం అని నేను అంటాను. యూపీఎస్సి సిలబస్ ఎవరైతే ఫ్రేమ్ చేస్తారో వాళ్ళంత పిచ్చోళ్ళు ఏం కాదు. వాళ్ళు ప్రాపర్గా ఆలోచించి అన్ని ఆప్షన్స్ ఒకటే బ్యాలెన్స్ చేస్తారు. ఒక ఆప్షన్కి ఎక్కువ సిలబస్, ఇంకో ఆప్షన్ తక్కువ సిలబస్ పెట్టరు. ఒకవేళ ఫర్ దట్ మ్యాటర్ పొలిటికల్ సైన్స్ సిలబస్ ఎక్కువ ఉందని మనం అనుకున్నా, ద సిలబస్ ఇన్ ద పొలిటికల్ సైన్స్ 40 to 50% ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ జిఎస్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ పొలిటికల్ సైన్స్, కొంత పొలిటికల్ సైన్స్ సిలబస్లో ఉన్న సబ్జెక్టు మీరు జిఎస్ కోసం చదవాల్సింది. అది పాలిటీ కావచ్చు, ఐఆర్ కావచ్చు, తర్వాత కొన్ని సోషల్ ఇష్యూస్ టాపిక్స్ కావచ్చు, ఈవెన్ ఎథిక్స్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ కావచ్చు. పొలిటికల్ సైన్స్ అరౌండ్ 40%, నేను తక్కువ చెప్తున్నా, 40% ఆఫ్ ద సిలబస్ మీరు జిఎస్తో కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసి చదవచ్చు. అంతెందుకు పొలిటికల్ సైన్స్లో ఐడియాలజీస్ ఉన్నాయి కదా, అది కూడా జిఎస్ మెయిన్స్ GS 1లో ఉంటుంది అనమాట. సో పొలిటికల్ సైన్స్ నాలెడ్జ్ అనేది మీకు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది. సిలబస్ ఎక్కువ అనే విషయం మాత్రం అస్సలు నమ్మదు. సిలబస్ వైజ్ చదువుతుంటే ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది, ఇంతుందా అని, కానీ ఎక్కువ నాకైతే అనిపించదు. రీజన్ ఏంటంటే జిఎస్లో ఒక 40% సిలబస్ కవర్ అయిపోతుంది, ఒక 40% సిలబస్ కవర్ అవుతుంది. నెక్స్ట్, పొలిటికల్ సైన్స్లో ఉన్న మేజర్ ఛాలెంజ్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ రెండు చెప్తాను. మేజర్ ఛాలెంజ్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ చెప్తాను. మేజర్గా పొలిటికల్ సైన్స్ అనే దానికి ఒక 50% స్టాటిక్, 50% డైనమిక్. 50% స్టాటిక్, 50% డైనమిక్. డైనమిక్ అంటే ఈ ఇయర్ చదవాలి, ఈ ఇయర్ కూడా రోజు పేపర్ చదవాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా పేపర్ చదవాలి. ఎస్, దిస్ ఈస్ ద ట్రూత్. పొలిటికల్ సైన్స్కి న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ. నేను ఆర్టికల్స్, న్యూస్ ఫాలో అవ్వను. నాకు పొలిటికల్ సైన్స్ పాస్ అవ్వాలి అంటే మీకు పొలిటికల్ సైన్స్ సూట్ అవ్వదు ఆ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా పుతిన్ నార్త్ కొరియా వెళ్ళారు. ఆఫ్టర్ 24 years పుతిన్ విజిటెడ్ నార్త్ కొరియా అండ్ ఈ సైన్ వేరియస్ అగ్రిమెంట్స్ అన్నాను. అది మీకు తెలియాల్సిందే. నాకు రీసెంట్ అప్డేట్ లేదు నార్త్ కొరియా రష్యా రిలేషన్షిప్ అంటే కుదరదు. రీసెంట్గా అర్మేనియా CSTO నుంచి బయటకు వచ్చేసింది, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. తెలియాలి, యూ షుడ్ నో దట్. రీసెంట్గా
జాన్ జిగిరి ఫ్రెండ్స్, చైనా అండ్ పాకిస్తాన్ మధ్య కొంచెం డిఫరెన్స్ స్టార్ట్ అయింది. యూ షుడ్ నో దాట్. ఓకే, మోడీ గారు G7 సమ్మిట్కి ఇట్లా వెళ్ళొచ్చారు, తెలియాలి. నాకు ఇవన్నీ సంబంధం లేదు అనుకుంటే కుదరదు. ఫర్ పొలిటికల్ సైన్స్ యూ షుడ్ గెట్ అప్డేట్స్ ఎవ్రీడే. పొలిటికల్ సైన్స్లో వచ్చిన ప్రాబ్లమే అది. చెప్పనా, నేను నిన్న లాస్ట్ 2 days చాలా బిజీగా ఉన్నా. నేను ఎక్కువ పేపర్ చదవలేకపోతే నాకే పొలిటికల్ సైన్స్లో వీక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. పొలిటికల్ సైన్స్కి ఏంటంటే అప్డేట్ అవ్వాలి. దిస్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ అ ఛాలెంజింగ్ థింగ్. గుడ్ థింగ్ ఎందుకంటే మీకు ఈ అప్డేట్లో భాగంగా GS కూడా అప్డేట్ అయిపోతారు, రోజు కంపల్సరీ పేపర్ చదువుతారు. ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఒక వారం 10 రోజులు 4 రోజులు పేపర్ చదవకపోతే పొలిటికల్ సైన్స్లో మనం వీక్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ట్రూత్. ప్రతి 2-3 అవర్స్కి ఒకసారి గూగుల్ చేసానా లేటెస్ట్ న్యూస్ చూసుకి ఏ కంట్రీతో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరుగుతుంది ప్రపంచంలో చెక్ చేసుకుంటుండాలి. అంతెందుకు మీ క్లాస్కి వచ్చే ముందు పరగ్వే కంట్రీ 100th కంట్రీ టు సైన్ అండ్ రాటిఫై ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దాని మీద చదివి వీడియో చెప్పొచ్చాను. I should know that because India is leading that International Solar Alliance. So recently Paraguay have signed and ratified తెలియాలి నాకు. So in a way it's a very good thing. In the other way it's a very challenging thing. ఎప్పుడు చదవాలి. అండ్ దట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే యూజ్ అవుతుంది మీకు వేరే ఎగ్జామ్స్ అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూ కూడా యూజ్ అవుతుంది. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ పోదు, కానీ కొంచెం చదవాలి. ఓకే, సో వన్ ఈజ్ సిలబస్ 40% GSతో ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ సిలబస్ అపోహ ఏంటంటే పెద్దగా ఉన్నట్టుంటుంది కానీ ఇంటిగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఈజ్ ఎక్కువ అప్డేట్ ఉండాలి. ఒక 50% ఆఫ్ సిలబస్ చదివేసి పక్కన పెట్టుకోవచ్చు, ఒక 50% మాత్రం ఎప్పుడు చదువుతూ ఉండాలండి పేపర్ ఎగ్జామ్ పాస్ అయ్యేదాకా, ఇంటర్వ్యూకి వెళ్ళేదాకా. ఇంటర్వ్యూలో థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ వల్ల అడ్వాంటేజ్, నాన్ పొలిటికల్ సైన్స్ PSIR ఆప్షన్ స్టూడెంట్స్ కూడా మీరు ట్రాన్స్క్రిప్ట్స్ అని గూగుల్ చేయండి. ట్రాన్స్క్రిప్ట్స్ అని గూగుల్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళే వస్తాయి. ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో వాళ్ళు రాస్తారు. సో మీరు ట్రాన్స్క్రిప్ట్స్ చూస్తే నేను చెప్పక్కర్లేదు, ప్రతి ట్రాన్స్క్రిప్ట్లో ఆల్మోస్ట్ మీకు కొన్ని IR క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ PSIR ఆప్షన్, IR క్వశ్చన్స్ చాలా కామన్ అయిపోయాయి ఇంటర్వ్యూలో. దట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ వేరియస్ ట్రాన్స్క్రిప్ట్స్. ఇఫ్ యూ టేక్ సివిల్ ఇంజనీరింగ్ ఆప్షన్ అనుకోండి, మ్యాథ్స్ ఆప్షన్ అనుకోండి, ఏ ఆప్షన్ తీసుకున్నా IR క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇంకా పొలిటికల్ సైన్స్ తీసుకుని చెప్పక్కర్లేదు, IR క్వశ్చన్స్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మన డొమైన్ మన చేతిలో ఉంటుంది అనమాట కొంతవరకు. PSIR అని రాస్తే ఓకే, IR అని కానీ బ్రెయిన్ ఈరోజు ఏం ఆలోచిస్తాడు, బిడెన్ గెలుస్తాడా, ట్రంప్ గెలుస్తాడా, ఎవరు గెలిస్తే ఇండియాకి ఎఫెక్ట్ ఏంటి, బేసిక్ క్వశ్చన్ కదా. బిడెన్ ఆర్ ట్రంప్, వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆన్ ఇండియా అమెరికన్ రిలేషన్స్, ఇండో అమెరికన్ రిలేషన్స్ అంటాడు, అంతే, అది క్వశ్చన్. అలా ఏదో క్వశ్చన్ తోలుతుంది వాడికి. సో కాబట్టి మీరు ఏం చేయాలి, IR అంటే అప్డేట్లో ఉండాలి. సో దిస్ ఇస్ అదర్ థింగ్ అనమాట. సో కమింగ్ బ్యాక్, పొలిటికల్ సైన్స్ ఓవర్ నైట్ వచ్చే సబ్జెక్ట్ కాదు, మినిమం 6 నెలలు దాని మీద కూర్చోవాలి. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆప్షనల్. ఒక 6 months ఎవ్రీడే 4 hours. 6 months 4 hours ఈజ్ సింపుల్ లాజికల్ టైమింగ్ అనమాట. ఫర్ ఎనీ ఆప్షనల్ మనకి ఆప్షన్లో కొంత కంట్రోల్ రావాలంటే, ఆప్షన్ మనం మేనేజ్ చేయగలంటే 6 నెలల పాటు కనీసం రోజుకి 4 గంటలు చదవాలి. The same logic is applicable for PSIR also. 6 months every day 4 hours. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పొలిటికల్ సైన్స్ సొంతంగా చదువుకోవచ్చా? నేను సొంతంగానే చదువుకున్నా. పొలిటికల్ సైన్స్ ఓన్గా చదువుకోవచ్చా? నేను ఓన్గానే చదువుకున్నా. పొలిటికల్ సైన్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. 2 పార్ట్ A's గైడెన్స్ ఉంటే మంచిది. 2 పార్ట్ B's ఎంత చదివినా మన ఓన్ ఎన్రిచ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 పార్ట్ A's గైడెన్స్, సొంతానికి గైడెన్స్కి తేడా ఏంటి అది కూడా చెప్తాను. సో పొలిటికల్ సైన్స్ పేపర్ 1 సెక్షన్ A, దీనిలో పొలిటికల్ థింకర్స్, పొలిటికల్ థాట్ ఉంటుంది, థింకర్స్ ఉంటారు అనమాట. ఎవరెవరు ఉంటారు? పేపర్ 1 సెక్షన్ Aలో 10 chapters ఉంటాయి. ఇన్ పొలిటికల్ సైన్స్ ఇన్ పేపర్ 1 సెక్షన్ A వీ హ్యావ్ 10 chapters. ఈ 10 chapters వచ్చేస్తే పొలిటికల్ సైన్స్లో 50% వచ్చేసినట్టే. పేపర్ 1 సెక్షన్ Aలో కమాండ్ వస్తే పొలిటికల్ సైన్స్లో కమాండ్ వచ్చినట్టే.
అసలు పొలిటికల్ సైన్స్ అంటే పేపర్ 1 సెక్షన్ ఏనే. మీ ఆప్షన్ ఏంటి అంటే పొలిటికల్ సైన్స్ అంటాం, కానీ యాక్చువల్ టిపికల్ పొలిటికల్ సైన్స్ పేపర్ 1 సెక్షనే. మీతో ఎక్కడ అంత పొలిటికల్ సైన్స్ కనిపించదు. పేపర్ 1 సెక్షన్ ఈజ్ పొలిటికల్ సైన్స్. పేపర్ 1 సెక్షన్ బి ఈజ్ ఐజీపీ, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. పేపర్ 2 సెక్షన్ ఏ ఈజ్ కంపారిటివ్ పాలిటిక్స్. పేపర్ 2 సెక్షన్ బి ఈజ్ ఇండియా అండ్ వరల్డ్. ఇక్కడ మరి పొలిటికల్ సైన్స్ అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా సైన్స్ చదవం మనం. ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ పొలిటికల్ సైన్స్. ఓన్లీ పేపర్ 1 సెక్షన్ ఏ ఈజ్ పొలిటికల్ సైన్స్. దాన్ని ప్రాపర్గా 10 చాప్టర్స్గా డివైడ్ చేసి చదువుతాం. అదే మేజర్ పొలిటికల్ సైన్స్. ఆ మేజర్ పొలిటికల్ సైన్స్లో కూడా మొత్తం హ్యూమన్ బాడీకి హార్ట్ అంత ఇంపార్టెంటో, ఆ మేజర్ పొలిటికల్ సైన్స్లో కూడా 10th చాప్టర్ అంత ఇంపార్టెంట్, పొలిటికల్ థాట్. దాన్నే వెస్టర్న్ పొలిటికల్ థాట్ అంటాం. ఓకే, వెస్టర్న్ పొలిటికల్ థాట్లో ఎవరు ఉంటారు? ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, జేఎస్ మిల్, లాక్, హాబ్స్ లాక్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హానా అరెంట్. సో ఈ 8 థింకర్స్ ఉంటారు వెస్టర్న్ పొలిటికల్ థాట్లో. ఈ 8 థింకర్స్ని మనం చదువుకోవడానికి కనీసం 20-25 డేస్ పడుతుంది. వీళ్ళు వచ్చేసి మీకు పొలిటికల్ సైన్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది. సో ఈ 8 థింకర్స్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, వీళ్ళ మీద మనకు ఒక అవగాహన వస్తే, పొలిటికల్ సైన్స్లో మనకు ఒక మంచి కమాండ్ వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఇండియన్ పొలిటికల్ థాట్ చదువుతాం. వెస్టర్న్ పొలిటికల్ థాట్లో థింకర్స్ని చదువుతాం అన్నమాట. ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, హాబ్స్, లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, గ్రామ్స్కీ, హానా అరెంట్ చదివిన తర్వాత గాంధీ, అంబేద్కర్, సయ్యద్ అహ్మద్ ఖాన్, అరవిందో ఘోష్, ఎంఎన్ రాయ్ వీళ్ళని చదువుతాం. వీళ్ళని చదివిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు పొలిటికల్ ఐడియాలజీస్. ఐడియాలజీస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లిబరలిజం, వాట్ ఈజ్ కమ్యూనిజం, వాట్ ఈజ్ ఫెమినిజం, ఇవన్నీ ఇవి ఐడియాలజీస్. తర్వాత అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్. అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్లో మోడర్న్ అప్రోచెస్ చాలా ఇంపార్టెంట్. అప్రోచెస్లో మోడర్న్, బిహేవియరల్, పోస్ట్ బిహేవియరల్, సిస్టమ్స్ అనాలిసిస్, స్ట్రక్చరల్, ఫంక్షనల్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్. దెన్ విల్ స్టడీ అబౌట్ పొలిటికల్ థియరీస్. స్టేట్ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, హెజిమోనీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇవి థియరీస్ అంటాం. ఇవి చదువుతాం. ఇవన్నీ చదవడానికి మినిమం 1.5 months పడుతుంది. ఓకే, ఏదైతే స్ట్రిక్ట్ పొలిటికల్ సైన్స్ ఉందో దానికి టిపికల్గా గైడెన్స్ అవసరం. ఓకే, ఇదే ఎక్కువ పార్ట్ ఉంటుంది మనకి. ఇది వస్తే మిగతాదంతా ఈజీ. దీనికే ఎక్కువ టైం పడుతుంది, దీనికే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. మిగతావన్నీ ఫాస్ట్గా అర్థమవుతాయి. దిస్ టేక్స్ ఆల్మోస్ట్ 1.5 months అనమాట. స్టార్ట్ అయిన రోజు నుంచి మినిమం 1.5 months పడుతుంది 10th చాప్టర్ అవడానికి. ఫస్ట్ 10th చాప్టర్ అవడానికి 15 to 20 days పడుతుంది. ప్లేటో థింకర్ ఒక రోజులో అవ్వదు, 3 రోజులు చెప్తాను. అరిస్టాటిల్ థింకర్ 3 days చెప్తాను. మ్యాకియావెల్లి 2 days చెప్తాను. ఓకే, ఇట్లా థింకర్స్కి టైం పడుతుంది. మీరేమనుకోవచ్చు, ఒక చాప్టరే మేడం ఇంత టైం తీసుకుంటుందని, కానీ ఆ చాప్టర్ హార్ట్ అనమాట ఎగ్జామ్కి. అందుకని ఆ చాప్టర్కి ఎక్కువ టైం ఇస్తాం. సో 9th చాప్టర్కి టైం తగ్గుద్ది. 10th చాప్టర్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్ ఉంటుంది. గాంధీ, అంబేద్కర్ ఇవన్నీ వాళ్ళ పొలిటికల్ థాట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు మీకు పర్సనాలిటీ టచ్ ఉంది కాబట్టి. అంబేద్కర్ ఐడియాలజీ ఏంటో కాస్త మీకు అర్థమైంది కాబట్టి నేను చెప్తే అర్థమైపోయింది. కానీ ప్లేటో ఐడియాలజీ మీకు ఇంకా తెలియదు కాబట్టి చెప్పాలి. బట్ అది ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇఫ్ యూ స్టార్ట్ అడ్మైరింగ్ దట్ థింకర్, జడ్జి చేయకుండా అడ్మైర్ చేస్తే ప్రతి థింకర్ మీకు ఇంట్లో మనిషిలాగా అనిపిస్తాడు అనమాట. నేను రిపీటెడ్గా చదవను. నేను నేర్చుకునేటప్పుడే నేను వాళ్ళని చాలా ఇమాజిన్ చేసుకుంటూ నేర్చుకున్నాను. ప్లేటో ఇలా ఆలోచిస్తాడు, అరిస్టాటిల్ ఇలా ఆలోచిస్తాడు. మనం ఓన్ చేసుకోవాలి వాళ్ళని. రాదర్ దాన్ స్టడీయింగ్ లైక్ ఎ సబ్జెక్ట్, యూ షుడ్ ఓన్ దెమ్. మనం కంప్లీట్గా ఓన్ చేసి చదివితే ఈజీగా కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాకియావెల్లి ద ప్రిన్స్ అని రాశాడు. ఆ టైంలో ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఆ టైంలో ఇటాలియన్ పెనిన్సులా చాలా గొడవలుగా ఉంది. ఇటాలియన్ కల్చర్ని, పెనిన్సులాని ఆయన కాపాడుకోవాలి. అందుకని ఆయన ప్యాషన్తో ఒక బుక్ రాశాడు, ద ప్రిన్స్ అని. ప్రిన్స్ ఎలా అయినా
తను రక్షించుకోవాలని చెప్పి నువ్వు తప్పు చేసినా పర్లేదు, నువ్వు చీట్ చేసినా పర్లేదు, దేశాన్ని కాపాడుకో అని చెప్తాడు. సో ఆయన సో యూ షుడ్ అండర్స్టాండ్ హిస్ సర్కమ్స్టెన్సెస్. అలానే ప్లేటో ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాడు, అరిస్టాటిల్ ఎందుకంటే ప్రాక్టికల్గా ఉన్నాడు, కార్ల్ మార్క్స్ అసలు ఆయన సిద్ధాంతాలు అంత గొప్పతనే ఉంది. ఇఫ్ యూ థింక్ లైక్ దట్ యూ విల్ నెవర్ ఫర్గెట్. సో యాక్చువల్లీ మీరు అలానే థింక్ చేస్తారు ఒకసారి అలవాటు అవుతాయి. ఓకే, తర్వాత పొలిటికల్ థీరీస్ కూడా దే లుక్ వెరీ గుడ్. మనం ఇంట్రెస్ట్ చదివితే మాత్రం బాగా అర్థమవుతాయి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను, వెన్ ఎవర్ యూ సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, సిలబస్ అంతా అయిన తర్వాత 60-70% క్వశ్చన్స్ మీకు బాగా వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ చాలా రిమోట్గా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఎవరికి రావు. అది యూపీఎస్సీ ఫండా. మీకు అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం ప్రతి ఆప్షనల్ క్వశ్చన్ పేపర్లో 2-3 క్వశ్చన్స్ చాలా టఫ్గా ఉంటాయి. అది చూసేసి ఆ క్వశ్చన్ రానంత మాత్రాన్ని మీకు ఆప్షనల్ మార్కులు రావద్దు అనుకోవద్దు. ఏదో ఒక 2-3 క్వశ్చన్స్ తీసి ఎక్కడితో తీసుకొచ్చి ఇస్తారనమాట. అది ఒకసారి సిలబస్తో రిలేటెడ్గా కూడా ఉండదు, అది పెట్టాలి వాళ్ళ రూల్ అంతే. మరి మీరు అనుకోవచ్చు 10th క్లాస్ పేపర్ లాగా అన్ని చదివితే అన్ని తెలియాలని, అలా ఉండదు. మీకు క్వశ్చన్ పేపర్లో 50% క్వశ్చన్స్ ఇప్పుడు అర్థం చేసుకోగలిగితే మీరు పొలిటికల్ సైన్స్ పాస్ అయిపోయినట్టే. ఈవెన్ మీ సోకాల్ మీకు చెప్పే టీచర్స్, నేను కావచ్చు, భూమి మీద ఎవరు చెప్పే టీచర్ అయినా, ఏ ఆప్షనల్ టీచర్ అయినా, వాళ్ళకు కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా రాదు. ఓకే, సో క్వశ్చన్ పేపర్స్ చూసి ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ గ్రీక్ అండ్ లాటిన్లా ఉంది అనిపిస్తే, చివరిలో మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, మీ కోచింగ్ మొత్తం అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కనీసం మీకు క్వశ్చన్ చదివితే ఏమేమి టాప్ పాయింట్స్ రాయాలో అర్థమవుతుందా మీ నోట్స్ చదివాక అని పేపర్లో 60% ఆఫ్ ద క్వశ్చన్స్కి వస్తే చాలు. యు ఆర్ గోయింగ్ టు గెట్ అరౌండ్ 280-290 మినిమం. అదే సీక్రెట్. చాలా మంది చూసే బౌన్సర్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. ఒకసారి బౌన్సర్స్ అంటే ఆ క్వశ్చన్ కావాలని మీరు రాయకూడదని ఇస్తాడు. ఎవడో ఒక రీసెర్చ్ చేస్తాడు ఆ పేపర్ మీద, ఆ పేపర్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకే, అది ప్రతి ఆప్షన్లో జరిగింది ఒక్కోసారి. ప్రతి ఆప్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అట్లా, దాని గురించి మీరు ఆలోచించకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సో ఇది పొలిటికల్ సైన్స్, టిపికల్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ తర్వాత సెక్షన్ ఏ పొలిటికల్ సైన్స్, సెక్షన్ బి ఐజీపీ. ఐజీపీ అంటే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ఐజీపీ. సో ఫర్ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ టు టెల్ వన్ థింగ్. హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఆప్షనల్ క్వశ్చన్ పేపర్? కళ్ళతో ఒక ఆప్షన్, లాస్ట్ ఇయర్ ఆప్షన్ క్వశ్చన్ పేపర్ చూసారా? ఏ ఆప్షన్ అయినా సంబంధించి ఎంతమంది కళ్ళతో 2022, 2022, 2023 ఆప్షన్ క్వశ్చన్ పేపర్ చూసారు? 3 in the class, 4, 5, 6, 7 అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆప్షన్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక సీక్రెట్ అర్థమవుద్ది. మీకు చదివిందంతా అక్కడ రాయరు అని, చదివిందంతా అక్కడ రాయరు అని. You are not going to write everything what you read about particular topic. 100, 150, 200, maximum 250 words అంతే. తెగ చదివేస్తాం, కానీ అక్కడ చదివిందంతా పెట్టడానికి టైం ఉండదు. ఓకే, 2016 పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ క్వశ్చన్ పేపర్ చూసాను నేను. అప్పుడు నేను పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తున్నా. ఫస్ట్ టైం రాసినప్పుడు టీచ్ చేయలే, సెకండ్ టైం రాసినప్పుడు టీచ్ చేస్తున్నా. నాకు అప్పుడు ఐ రోట్ ఆన్సర్స్ లైక్ ఎ స్టూడెంట్, నాట్ లైక్ ఎ టీచర్. థామస్ హాబ్స్ గురించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. థామస్ హాబ్స్ స్టేట్ ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది, మీ క్లాస్ అర్థమయ్యాక చెప్తుంది, అది అర్థమైపోయింది ఒక నిమిషంలో. నేను 7 points రాసేసరికి ఆ గ్యాప్, ఆ ఇచ్చిన స్పేస్ అయిపోయింది. ఓకే, నేను ఏం చేశాను తెలివిగా, ప్రతి క్వశ్చన్కి క్రూషియల్ పాయింట్స్ రాశాను. కీ పాయింట్స్ ఉంటాయి కదా, చెప్తాను కదా క్లాస్లో, దానిలో కీ పాయింట్స్ మాత్రమే రాశాను. కీ పాయింట్స్ మాత్రం రాసరికి నాకు 329 మార్క్స్ వచ్చాయి 500కి. 329. లాస్ట్ 6 yearsలో అన్ని మార్క్స్ రాలా ఎవరికి. దానికి కారణం ఏంటంటే ఆన్సర్లో సోది కొట్టకూడదు, ఆన్సర్లో బీటింగ్ అరౌండ్ ద బుష్ ఉండకూడదు. యూ షుడ్ గో ఓన్లీ టు ద క్రక్స్ ఆఫ్ ద పాయింట్స్, ఓన్లీ క్రక్స్ రాయాలి. అది నాకు బాగా అర్థమైంది పిఎస్ఆర్ 2016 ఎగ్జామ్ రాసిన తర్వాత. క్వశ్చన్లో ఏం అడిగాడు, ఎగ్జాక్ట్ ఏం అడిగాడో ఒక పారా రాసి రావాలి అంతే. 100 words అయితే 100 words, 150 అయితే 150, రైట్ ఎ పారాగ్రాఫ్ అంతే. లేదా పాయింట్స్, క్వశ్చన్ ఏదైతే అదే రాయాలి, ఎక్స్ట్రా రాయొద్దు.
అప్పుడే మనకి టాప్ మార్క్స్ వస్తేనే అర్థమైంది. ఓకే, మీకు ఎగ్జామ్ ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ చెప్తా. అది ఇందాక చెప్పింది. థామస్ హాబ్స్ అనే ఒక థింకర్ ఉంటాడు. ఆయన అబ్సల్యూట్ సోవెనిటీని సపోర్ట్ చేస్తాడు. He supported absolute king. Who is an absolute king? Who controls everything? People. People have no right to disobey. థామస్ హాబ్స్ ఇంగ్లాండ్లో ఒక కింగ్కి టీచర్ అనమాట. ఆయన చార్ల్స్ టూ. కింగ్ పేరేంటి? చార్ల్స్ టూ. చార్ల్స్ టూకి టీచరు. వీళ్ళ చార్ల్స్ టూ వాళ్ళ ఫాదర్ పేరు చార్ల్స్ వన్. చార్ల్స్ టూ టీచర్ కదా, వాళ్ళ ఫాదర్ పేరేంటి? చార్ల్స్ వన్. వీళ్ళందరూ ఒక డైనస్టీకి చెందిన వాళ్ళు. చార్ల్స్ టూ, ఇప్పుడు మనకి గుప్తాసు మౌర్యాస్ అలా ఉంటారు, వాళ్ళు అక్కడ స్టూవర్ట్ డైనస్టీ అనమాట. స్టూవర్ట్ డైనస్టీ. సో చార్ల్స్ వన్కి మంచి ఫ్రెండ్. చార్ల్స్ వన్ వాజ్ అబ్సల్యూట్, వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మీరు చూస్తే ఇంగ్లాండ్ కాదు, అప్పట్లో కింగ్కి ఎక్కువ పవర్స్ ఉండే. ఇప్పుడేమో కింగ్ ఓన్లీ సింబాలిక్. ఇప్పుడు ఇంగ్లాండ్లో కింగ్ క్వీన్ ఊరికే పేరుకి, పార్లమెంట్కి పవర్స్ ఎక్కువ. కానీ అప్పట్లో పార్లమెంట్కి పవర్స్ తక్కువ, కింగ్కి క్వీన్కి పవర్స్ ఎక్కువ అనమాట. సో ప్రజలందరూ కింగ్ పైన తిరగబడ్డారు, మాకు పవర్స్ ఎక్కువ కావాలన్నప్పుడు. చార్ల్స్ వన్ పైన చార్ల్స్ వన్ లేదు, నేను మీకు పవర్స్ ఇవ్వను, పార్లమెంట్కి ఎక్కువ పవర్స్ లేవు, ఆల్ పవర్స్ గోస్ టు ద కింగ్ ఓన్లీ అంటాడు. పీపుల్ కోపం వచ్చి కింగ్ని చంపేస్తారు. సివిల్ వార్ జరిగి పీపుల్ కింగ్ని చంపేస్తారు. ఆ టైంలో హాబ్స్ ఒక బుక్ రాస్తాడు, లెవియథాన్ అని. ఓకే, ఇప్పుడు హాబ్స్కి పీపుల్ మీద మంచి ఒపీనియన్ ఉంటుందా, చెడ్డ ఒపీనియన్ ఉంటుందా? పీపుల్ కింగ్ అని చంపేస్తారు, కింగ్ ఫ్రెండ్. కింగ్ పేరు మంచి ఒపీనియన్ ఉంటుంది, చెడ్డ ఒపీనియన్ ఉంటుంది, చెడ్డ ఒపీనియన్ ఉంటుంది. సో కింగ్ లేకపోతే పీపుల్ ఎలా ఉంటారు, స్టేట్ ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది, ఇఫ్ దర్ ఇస్ నో కంట్రోల్ స్టేట్ ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది అని చెప్పి హాబ్స్ ఒక పారా రాస్తాడు. ఓకే, నో లా నో జస్టిస్, పర్మనెంట్ కాన్ఫ్లిక్ట్స్, పీపుల్ ఆర్ సెల్ఫిష్, దేర్ ఇస్ అ వార్ ఆఫ్ ఆల్ అగైన్స్ట్ ఆల్ అని చెప్పి ఒక 5-6 పాయింట్లు రాస్తాడు. మామూలుగా హాబ్స్ గురించి రాయాలని చెప్పి హాబ్స్ స్టేట్ ఆఫ్ నేచర్ ఎలా ఉంది, నేను నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం హాబ్స్ స్టేట్ ఆఫ్ నేచర్లో అంటే, హాబ్స్ మనుషులు ఎలా ఉంటారని ఏం రాశాడంటే, థామస్ హాబ్స్ వాజ్ ద ట్యూటర్ ఆఫ్ చార్ల్స్ టూ ఆఫ్ ఇంగ్లాండ్. He justified absolute king in his book Leviathan. Okay, state absolutism is a must, otherwise there will be anarchy. King strong ga lekapothe people will fight. There is a civil war like situation. In the state of nature there is a war of all against all. Itla 5-6 points untayi. Nenu aa 5-6 ఏ రాసాను. స్టోరీ తెలుసు కాబట్టి ఏదైతే వాడు అడిగాడో క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాసాను. సగమే పైపైన చదువుకెళ్ళిన వాళ్ళు, గుర్తులేని వాళ్ళు ఏం చేస్తారు, పైన కింద రాసేసి మధ్యలో 2 పాయింట్లు రాస్తారు. అప్పుడు 10కి 3 మార్కులు వస్తాయి. 10కి నాకు 7 వేసి ఉంటారు, లేకపోతే 329 రావు. సో యూ షుడ్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ద క్వశ్చన్ అంటాను. ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే 10 మార్కర్ క్వశ్చన్స్కి ఎంత సైజు, మనం చాలా చదువుతాం, పెద్ద పెద్ద నోట్స్లు రాసి చాలా మంది ఆప్షన్ అనగానే పెద్ద పెద్ద బండిల్స్ రాస్తారు. అంత రాయాల్సిన అవసరం లేదు. అంత రాస్తే బ్రెయిన్లోకి అనవసరమైన నాలెడ్జ్ ఎక్కువ వెళ్ళిపోయి ఏదో చదువుతారు. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ పిఎస్ఆర్ ఆప్షన్ సంబంధించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఏంటంటే మనం చాలా బుక్స్ చదవాలి, యూ షుడ్ రీడ్ సో మెనీ బుక్స్ ఫర్ పిఎస్ఆర్. ఐ డోంట్ థింక్ దే ఆర్ నెసెసరీ. ఓకే, 270 to 280కి అవసరం లా, 300 తెచ్చుకోవాలని మన చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, యూ షుడ్ రీడ్ మినిమం బుక్స్, పుట్ మినిమం ఎఫర్ట్స్ అండ్ రివైజ్ ద సేమ్ బుక్స్ more and more and get maximum marks. If you don't know one question in the question paper, there is no problem. But we are expected to know how to write a quality answer within the given time. This is the secret. 100 words ento ante rayali, not beyond that. You should write in the limited format. Aa limit chesi రాయడం అనేది GS కూడా చాలా అవసరం. మీరు చూడండి, ఎప్పుడు మనకి you are not required to write essays. They'll give a space. Within that space you need to fill. They'll give an answer booklet. They'll give a booklet. Within the booklet you need to write an answer. Anyhow, I'll make you to practice. I'll give a workbook also. Workbook is a political science పంపిస్తా, చేయాల్సి వస్తాయి. ఆ వర్క్ బుక్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, కమింగ్ బ్యాక్, IGP, Indian Government and Politics. What is there inside the syllabus? Section B, IGP, what is there inside the syllabus? See, you have
a portion of freedom struggle, Indian national movement, from constitutionalism to mass satyagraha. From constitutionalism to mass satyagraha, a portion of Indian freedom struggle. Along with that, you'll have non-cooperation, civil disobedience, peasant movements, women movements, militant movements, trade union movements, all these things in the syllabus. Apart from that, you have perspectives, various perspectives of Indian freedom struggle. So, before going to this syllabus, you should prepare modern India. Modern India చదివి సిలబస్ చదివితే ఆ పార్ట్ మీకు బాగా అర్థమవుతుంది. Okay, then you have many chapters which are directly related to polity. So, including features of constitution, fundamental rights, DPSPs, fundamental duties, judiciary, center-state relations, parliamentary system, judicial review, center-state relations తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏవి, మన వేరియస్ స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ చాలా 4-5 చాప్టర్స్ కంప్లీట్గా, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ కంప్లీట్లీ అవన్నీ పాలిటీ రిలేటెడ్. మీరు పాలిటీ అండ్ దట్ పార్ట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ స్టడీడ్. ఓకే, పాలిటీ పార్ట్ ఆ పార్ట్ ఏదైతే ఉందో ఐజీపీలో ఇంటిగ్రేట్ చేసి చదువుకోవచ్చు. దెన్ దెర్ ఆర్ సమ్ టాపిక్స్ లైక్ ల్యాండ్ రిఫార్మ్స్, గ్రీన్ రెవల్యూషన్, గాంధీ అండ్ నెహ్రూయన్ ప్లానింగ్, ఇలాంటివి ఉంటాయి అన్నమాట అవి. దెన్ ఓటింగ్ బిహేవియర్, socio economic profile of legislators, political parties, role of caste, religion and ethnicity in Indian politics, role of caste, religion and ethnicity in Indian politics, అవన్నీ ఉంటాయి. దెన్ సోషల్ మూవ్మెంట్స్, ఉమెన్ మూవ్మెంట్స్, సివిల్ రైట్స్ మూవ్మెంట్స్, ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇదే ఐజీపీలో దెర్ ఇస్ నో సింగిల్ చాప్టర్ విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ జిఎస్. 11 చాప్టర్స్ ఉంటాయి. దెర్ ఇస్ నో సింగిల్ చాప్టర్ విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ జిఎస్. మీరు అది చదివిన తర్వాత జస్ట్ టెల్ మీ విచ్ చాప్టర్ ఇస్ నాట్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ విత్ జిఎస్. ఎంటైరిటీ ఆఫ్ ఐజీపీ is connected with GS. The whole IGP is connected with GS. Okay, Indian government and politics. In fact, it is better to write every updated notes. For example, recently there are many ADR reports, Association for Democratic Reforms. ADR have given many reports. So those reports you can add in the syllabus and you can prepare. And RTA, though directly there is no question on, there is no syllabus with respect to RTA, it's important. Governor's position, again that is in use, you might get a question. So polity and IGP should be combined and studied. Many issues. Okay, for example, in recent films you have delimitation commission. Though in IGP in the syllabus you don't find delimitation commission, you have to study. Certain things you are expected to study, though they are not directly in our syllabus. Okay, so paper 1 section A, paper 1 section B. Paper 2 section A is comparative politics and IR. Paper 2 section A, comparative politics and international relations. What is this comparative politics and international relations? See, you have some topics in IR like Cold War, non-aligned movement, UN system, WTO, then global commons, and approaches to IR. How to look at IR? Realist approach, idealist approach, systems approach, functionalist approach, approaches to IR. Apart from that, we have topic called globalization, responses from developed and developing world, party system in the world, political parties in the world. For example, a small example, recently Tajikistan is in news. Tajikistan President Mr. Rahman is in news. Okay, he banned his political party, his government banned hijab. So that is an area of interest in IR. Ideological base of various political parties in various countries in the world. రకరకాల వ్యవస్థల్లో సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి? Ideological base of various political parties in various countries in the world. Then chapter 1, chapter 2, chapter 3, comparative politics. What is comparative politics? What is political sociology? What is political economy? State in comparative perspective. State in comparative perspective.
and how state is evolving in developing and that is industrialized and developing society, developed and developing societies. This is paper 2 section A. And paper 2 section B is India and world. India and world. What is this India and world? This is all about India's interaction with the world. India and G7. India as a leader of G20. So recently India issued a harsh statement. If G20 declaration is not agreed, India is ready to move out. India gave a very harsh statement. So India and WTO, India and UN, India America, India China, India Pakistan, India SAARC countries, India's border management, India Japan, India Russia, India and the problems in the Middle East, India and the recent crisis areas, India Afghanistan. This is the syllabus. And for your information, the notes for this syllabus is very, very dynamic. You should not write static notes, outdated notes. You should keep on updating yourself from the newspapers. So we'll be discussing, but still you are expected to update yourself also. క్లాస్లో మనం క్లాస్ అయ్యే రోజు వరకు డిస్కస్ చేస్తాం, కానీ అయిన తర్వాత కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి నోట్స్. ఎవ్రీడే న్యూస్ చదువుకోవాలి, న్యూస్ అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్లీ షేక్ హసీనా విజిటెడ్ ఇండియా, అప్డేట్ రాసుకోవాలి. మోడీ ఈజ్ నాట్ గోయింగ్ టు SCO మీటింగ్ which is going to be held at upcoming SCO summit ఎక్కడ జరగబోతుంది? కజాఖ్స్తాన్. వచ్చావా? ఓకే, కజాఖ్స్తాన్ లో జరుగుతుంది. మోడీ గారు వెళ్ళట్లే, ఎవరిని పంపిస్తారు చెప్పు? ఫారెన్ మినిస్టర్ని పంపిస్తున్నారు. SCO is very important, but Modi is not visiting. He is sending foreign minister. How many of you have an update on this? నేను అడగంగానే ఒక్కళ్ళు చెప్పారు క్లాస్లో ఆన్సర్, కజాఖ్స్తాన్ జరుగుతుంది. దట్స్ ద థింగ్. నాకైనా తెలుసు, నేను చదివాను కాబట్టి. ఎంత వర్క్ చేస్తున్నా, ఏ పనిలోనే చదువుతాను. GSC కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఆ స్కిల్ ఉండాలి, చదవాలి. మీరు నేను చదవను, నేను అప్డేట్ చేసుకోను, నాకు ఆప్షన్లు అయిపోవాలంటే కుదరదు. యూ షుడ్. కజాఖ్స్తాన్లో జరగబోతుంది SCO సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మోడీ opted not to go, instead he is sending MEA. So SCO is very important. Under SCO there is one more institution called sub-organization called RATS, Regional Anti-Terror Structure. RATS, Regional Anti-Terror Structure. You should know even that. Okay, చూడండి. ఓ పక్క ఆర్మేనియా wanted to come out of CSTO. ఇంకో పక్క కొంత there is a rift between China and Pakistan స్టోరీ వస్తుంది. ఇంకోటి నార్త్ కొరియాకి పుతిన్ వెళ్ళారు. ఓకే, ఇట్లా బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా వచ్చారు. వద్దనుకునే మన బ్లడ్లోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇలా మీరు అప్డేట్ అవుతాను అనుకుంటేనే ఈ ఆప్షన్ తీసుకోండి. ఇది పెద్ద కష్టం కాదు, కానీ ఈరోజు చదవాలి. కష్టం కాదు కానీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇట్స్ నాట్ టఫ్, బట్ ఇఫ్ యూఆర్ నాట్ కన్సిస్టెంట్, నేను 4 రోజులు పేపర్ చదవా, నాకు పొలిటికల్ సైన్స్ వచ్చాయని IR ఆప్షన్లో అంటే కష్టం. పేపర్ బాగా చదవాలి, అప్డేట్స్ రోజు నోట్స్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ పుస్తకాలు, యూ నీడ్ నాట్ గో విత్ హ్యూజ్ పెద్ద రీసెర్చ్ స్కాలర్స్ అవసరంగా. సింపుల్ మెటీరియల్స్, మీరు క్లాస్కి వస్తే క్లాస్లో నేను ఇస్తా, లేకపోతే సింపుల్ మెటీరియల్స్ చదువుకోండి చాలు. ఎక్కువ ఓవర్ చేసుకోవద్దు, సింపుల్ మెటీరియల్స్ చదువుకోవాలి. దీన్ని కాన్సెప్ట్, యూ షుడ్ హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఇవి ఉంటే పొలిటికల్ సైన్స్ పాస్ అవుతారు. అండ్ మినిమం 6 months ప్రిపేర్ అవ్వాలి. 6 months ఎవ్రీడే 4 hours ప్రిపేర్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ క్లాసెస్ 2 hours క్లాసెస్ ఉంటే 1.5 hour to 2 hours 2 hours చదవాలి. వీక్లో 4-5 days క్లాసెస్ ఉంటే 6 months మీరు మాత్రం చదవాల్సిందే. 2 hours మినిమం చెప్పింది చదువుకుని రివిజన్ చేస్తే అయిపోతుంది. This is how you need to go forward if you wish to take political science. And again I am telling, political science is not the only optional. Optional is your choice. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత మార్చుకోవద్దు. 1 month 2 months చూసి మార్చుకోవడానికి చేయొద్దు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, మెయిన్ థింగ్ పొలిటికల్ సైన్స్కి నాకు తెలిసి బియాండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఇష్టం ఉంటే సబ్జెక్ట్ భలే ఉంటుంది అసలు. ఇది యూ రియల్లీ లవ్ అండ్ ఎంజాయ్. ఇష్టం లేకపోతే ఏ సబ్జెక్ట్ని ఎవరో క్లాస్లో కూర్చోబెట్టలేరు.
ఇఫ్ 90% 80% సిలబస్ నచ్చాలి. 100 to 100% నాకు నచ్చదు. 80 to 90% మీకు నాకు బాగుంది, నాకు సూట్ అవుద్ది అనిపిస్తే you can take political science. Is a good choice. Coming back, we are discussing at length about political science. I also wish to tell something about GS, General Studies. I think you have seen this year GS question paper, Civil Services. Most probably on Monday or Tuesday you are going to have this year results. And out of 100 questions, అంటే 200 మార్క్స్ కి జనరల్ కట్ ఆఫ్ 90-91 ఉంటుంది, అంతకన్నా మించదు. ఇఫ్ యూ సీ ద క్వశ్చన్ పేపర్, మీరు చెప్పండి క్వశ్చన్ పేపర్ చూసిన వాళ్ళు ఒక 1 year పాటు ఒక ప్రాపర్ క్యాండిడేట్ ప్రాపర్ గా ప్రిపేర్ అవుతే ఆ క్వశ్చన్ పేపర్ కి 90 మార్క్స్ తెచ్చుకోగలరా లేదా? చాలా మంది 2-3 ఏళ్ళు ప్రిపేర్ అయినా కూడా ఫంబుల్ అయి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? ఎగ్జామ్ టెన్షన్. ఎగ్జామ్ అంటే విపరీతమైన ఎగ్జామ్ చుట్టూ ఉన్న ఆరా, అదే పెద్ద ఎగ్జామ్ అని ఫీల్ అయిపోయి రాత్రంతా పడుకోకుండా పొద్దునెళ్ళి ఇది అవుద్దా అది అవుద్దా అని పెట్టి అసలు సింపుల్ టు సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని క్వశ్చన్స్ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఎగ్జామ్ అయిపోయే పేపర్. సీసైడ్ కూడా మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. మరీ అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఒక సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయ్యే విధంగా అయితే ఏం లేదు. మనం చదువుకోకపోతే అది మన లోపం అవుతుంది. మనం చదువుకోకపోతే అది మన లోపం. ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ అని నేను అంటా. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పు ఇంకోటిపోయిన తోయడం చాలా ఈజీ. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమైందంటే తప్పు ఇంకోటిపోయింది వస్తాం, మన సర్కమ్స్టెన్సెస్ మీద, మనకు చెప్పిన టీచర్ మీద తప్పుదో వస్తాం. కానీ నేనంట కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడు తెలిసినా సక్సెస్ వచ్చిందంట. ఓకే, అండ్ 100% నేను చెప్తా, ఒకటి వల్ల ఒకే వ్యక్తి వల్ల ఎగ్జామ్ మొత్తం సక్సెస్ వచ్చింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే తప్పు. ఈవెన్ చాలా మంది వచ్చి నా వల్ల వచ్చిందని చెప్పినా అది కూడా తప్పే. వాళ్ళు చదవాలి, వాళ్ళు చదివితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో 90 మార్కులు తెచ్చుకోవడం ఫస్ట్ ఆ వ్యక్తి అనుకోవాలి. ఏమన్నా ఇప్పుడు కొన్ని క్లాసెస్ వినాలి, చదవాలి, చేస్తే అవుతుంది. ఓకే, సో ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ అవుతుంది. యూ షుడ్ యాక్చువల్లీ హోల్డ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రతి సబ్జెక్ట్లో బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, ఇయర్ పేపర్ చూస్తే ఎంత బేసిక్స్ అడిగాడో మీకు అర్థమవుతుంది. సో కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా మేము ఏం చేస్తామన్నా కష్టం. వన్స్ యూ లెర్న్ ద కాన్సెప్ట్స్, ఇఫ్ నాట్ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్నా పాస్ అవుతారు. ఆ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. తర్వాత ఒక 10 to 20% ఆఫ్ యువర్ టైం కరెంట్ అఫైర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా మీరే చదవండి. కంపైలేషన్స్ ఎవరు చెప్పినా మీ ఓన్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది పక్కన పెట్టుకుని కూర్చోవద్దు. థర్డ్ థింగ్, ఫోర్త్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్లో 2025, 2026 మోస్ట్ ప్రాబ్లీ నేను చదువుతున్న అండర్స్టాండింగ్ ప్రకారం వీఆర్ గోయింగ్ టు సీ రెసెషన్. పెద్ద రెసెషన్ వస్తుంది వరల్డ్లో, లైక్ సబ్ప్రైమ్ లెండింగ్. అయితే మీరు చూసే ఉంటారు న్యూస్లో, అమెరికాలో జాబ్స్ లేవు, అక్కడ జాబ్స్ లేవు, అక్కడ జాబ్స్ లేవు అని. ఆ ఎఫెక్ట్ మొత్తం వరల్డ్ మొత్తం రిపెల్ అవుతుంది. ఓకే, సో ఈ లోపే ఈ రెసెషన్ వచ్చి జాబ్స్ అన్ని పోయి ఎక్కువ దీనిలోకి వచ్చి ఎగ్జామ్ రాసేలోపు మీ ఎగ్జామ్ పాస్ అయ్యి వెళ్ళిపోండి. ఓకే, అర్థమవుతుంది చెప్పేది. హ్యావ్ యూ అబ్జర్వ్ లాస్ట్ 1 year నుంచి జాబ్స్ పోతూ వస్తున్నాయి అండ్ న్యూస్ బ్లాస్ట్ అవుతుంది. ఈ మధ్య జాబ్స్ ఎక్కువ పోతున్నాయి. 1 or 2 years తర్వాత అమెరికాలో ఉండే చాలా మంది ఇండియాకి వస్తారు. వాళ్ళకి అప్పుడు ఇక్కడ వచ్చాక పనే ఉండదు, సివిల్స్ రాస్తారు. ద బెస్ట్ బ్రెయిన్స్ ఆర్ గోయింగ్ టు ఫారెన్ కంట్రీస్. మంచి బ్రెయిన్స్ అని చాలా చోట్లకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా వచ్చారనుకో కాంపిటీషన్ పెరిగిద్ది. మేడం ఏంటి ఇంత ఫ్యూచరిస్టిక్గా చెప్తున్నాను అనుకుంటారు కదా. నేను ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కూడా చెప్తున్నాను. ఈ ఫీల్డ్లో పాస్ అయ్యేదంతా అంత తెలుగు వాళ్ళు ఏం కాదు, మీడియోకర్ సార్. కోపం వస్తుంది, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. అన్ని బెస్ట్ బ్రెయిన్స్ దే ఆర్ నాట్ కంపీటింగ్ ఫర్ సివిల్స్. ఓకే, దానివల్ల చాలా మంది యావరేజ్ పీపుల్ కూడా యావరేజ్గా కష్టపడినా పాస్ అవుతారు. 2 ఏళ్ళు ఆగింది అనుకోండి, వీళ్ళందరూ వచ్చి చదవటం మొదలెట్టి 2 yearsలో ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు ఇంకా కష్టం అవుతుంది. ఇప్పటికే చాలా మంది యూఎస్ నుంచి ఫోన్ చేసి మ్యామ్ ఆన్లైన్లో వింటాం ప్లీజ్ మ్యామ్ అని అడుగుతారు. ఇప్పుడు ఇన్ని ఉద్యోగం పార్ట్ టైం చేసుకుంటూ నెక్స్ట్ వస్తామని అలా కూడా చాలా మంది ఈ మధ్య బాగా పెరిగి నాకు డౌట్ వస్తుంది అనమాట. 1 year తర్వాత అన్ని కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చి ఎగ్జామ్ రాస్తారు మనోళ్ళే. అందుకని మీరు తొందరగా పాస్ అయ్యి వెళ్ళిపోండి, ఉండమాకండి ఎక్కువ. 10 ఏళ్ళైనా ఇదే స్టోరీ, 5 ఏళ్ళైనా ఇదే స్టోరీ. 2 yearsలో కంప్లీట్ చేశాను. కాంపిటీషన్ పెరిగేలోపే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోండి మీరు. ఓకే, దిస్ ఇస్ ట్రూత్. డైలీ ఐఎమ్ గెటింగ్ మినిమం 3-4 calls ఫ్రమ్ యూఎస్. మేము వస్తాం దీనిలోకి, ఇప్పుడు వింటాం, 6 months తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం పర్మనెంట్గా. సో ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఫర్ దాట్.
అర్థమవుతుందా? సో ఇయర్ టార్గెట్ పెట్టుకుని 2025 ఫిలిమ్స్ టార్గెట్ పెట్టుకుని ఈ రోజు నుంచి రేపే ఫిలిమ్స్ రాస్తుంటే ఏమేమి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు, ఎలా ప్రిపేర్ అవుతారు టార్గెట్ పెట్టుకోండి. డైలీ యూపీఎస్సీలో సక్సెస్ కావడానికి ఒకటే టెక్నిక్. సిఏపిఎఫ్ ఎగ్జామ్, ఈ జియో సైంటిస్ట్ ఎగ్జామ్, అసిస్టెంట్ ప్రాడక్ట్ అండ్ కమిషన్ ఎగ్జామ్, యూపీఎస్సీ మొత్తం 14 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. యూపీఎస్సీ కండక్ట్స్ 14 ఎగ్జామ్స్. దానిలో 6-7 ఎగ్జామ్స్ మన మోడల్లో ఉంటాయి. జిఎస్ పేపర్స్ లాస్ట్ 10 years సేమ్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ఓన్లీ యూపీఎస్సీ కాదు, ఓన్లీ సివిల్స్ కాదు, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో రకరకాల పేపర్స్ ఉంటాయి. కలెక్ట్ దోస్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ యూపీఎస్సీ వెబ్సైట్ అండ్ అదర్ వెబ్సైట్స్ అండ్ వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అట్లా డైలీ 50 questions ప్రాక్టీస్ చేయండి. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్. రీడ్ ద ఆన్సర్స్, ప్రిపేర్ అయ్యి దానికి ఆన్సర్ చేయండి. This is called reverse engineering technique. Reverse engineering technique, collect all the UPSC standard question papers like CAPF, Assistant Product Fund, Geoscientist. ఇట్లా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ పేపర్స్లో జిఎస్ ఉన్న పేపర్స్ కలెక్ట్ చేయండి. ఆ పేపర్స్లో ఆ కాన్సెప్ట్స్ మీద రీసెర్చ్ చేయండి. డైలీ ఒక 30 or 40 or 20 కాన్సెప్ట్స్ తీసుకుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లా మీరు 6 months చేస్తే యూ విల్ గెట్ ఎ గ్రేట్ గ్రిప్ ఆన్ ద ఎగ్జామ్. You can sit in the mind of the UPSC examiner. Okay, UPSC examiner ప్రాపర్గా ఎగ్జామినర్ మైండ్లోకి వెళ్ళాలంటే యూపీఎస్సీ రిలీజ్ చేసే మాక్ పేపర్స్ వేరే వేరే ఎగ్జామ్ పేపర్స్ చదవాలి. మనం ఓన్లీ మన ఎగ్జామ్. ఓకే, ఎంతమంది పని చేశారు ఇప్పటి వరకు? ఒక్కళ్ళు కూడా లేదు. ఓన్లీ 1 in the class. దిస్ ఈస్ అ సీక్రెట్. సీక్రెట్ అంటే కష్టపడి వాడితే సీక్రెట్. చెప్పడానికి మాత్రం అందరూ చేయరు. చెప్పాను కదా, 2 months తర్వాత ఇదే బ్యాచ్ ఇక్కడే వచ్చారనుకోండి, 5 చేయగలుగుతారు. ఎంతమంది చేసి వచ్చారమ్మా ఈ పని అంటే మ్యాక్సిమం 5. వాళ్ళే 2 ఏళ్ళైనా సక్సెస్ అవుతారు. సీక్రెట్ చెప్పడం ఈజీ, పాటించడం కష్టం. ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిఫికల్ట్, రైట్? సో యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అవడానికి ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే వేరే ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఆ థీమ్స్ లాస్ట్ 10 years నుంచి ప్రిపేర్ అవుతాయి. సిమిలర్ థీమ్స్ 20% ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. కానీ అది చేయాలంటే 2-3 నెలలు బాగా ఒళ్ళొంచాలి, బాగా కష్టపడాలి. ఆ కష్టపడేవాడు 100లో 2-3 ఉంటారు. వాళ్ళే 2 ఏళ్ళ తర్వాత సక్సెస్ అవుతారు. ఏదో ఒక ఎగ్జామ్లో, టాప్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. నేను చూసిన సీక్రెట్ అన్నమాట. కొంతమంది అంటారు మేము 100 పేపర్స్ రాసాం మేము అవ్వలేదని. 100 పేపర్స్ ఎక్కడి నుంచి రాశారు, ఎవరి ఇన్స్టిట్యూట్, అది కూడా ఇంపార్టెంట్. అట్లా చేయద్దు. ఫస్ట్ యూపీఎస్సీతోనే స్టార్ట్ చేయండి. మీ మైండ్ సెట్ ఆ స్టాండర్డ్కే వెళ్ళాలి. యువర్ మైండ్ సెట్ షుడ్ యాక్చువల్లీ గో టు ద లెవెల్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్, నాట్ టు ద లెవెల్ ఆఫ్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ ఎగ్జామ్. ఓకే, సో కలెక్ట్ ఆల్ ద పేపర్స్. యూపీఎస్సీ ఏమేమి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే లిస్ట్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ ఏ ఎగ్జామ్లో సిమిలర్ యూపీఎస్సీ జిఎస్ క్వశ్చన్స్ ఉంటే లిస్ట్ అవుట్ చేసుకోండి. వాటిని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, దిస్ ఇస్ 1 important టిప్ అనమాట. తర్వాత సెకండ్ టిప్, చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ మెయిన్స్ కంటే సరే ఇక్కడ క్లాస్ రూమ్లో రోజు ఒక ఆన్సర్ రాయాలి, చూపించాలి. ఒక 6 నెలల తర్వాత పికప్ అయిపోతారు స్లోగా. ఇంటర్వ్యూకి ఏంటంటే ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ దే ఆర్ వెరీ వెరీ షై. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళలో కంటెంట్ తక్కువ, ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీస్ బాగున్నాయి. మన దగ్గర ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది చాలా లేట్ అవుతుంది. అలా కాదు, యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ నౌ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హాస్టల్స్లో ఉన్న నవ్వుకుంటుంటారు, పట్టించుకోమాకండి. రోజు ఒక 5 to 10 minutes ఒక టాపిక్ వీడియో రికార్డ్ చేసుకోండి మీ సెల్లో. 6 months తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో చూసుకోండి. బ్రేక్ కూడా చేసుకుంటే డోంట్ గివ్ బ్రేక్స్. ఎవ్రీడే 1 topic 5 minutes. డూ ఇట్ ఫర్ 6 months. 7th monthలో మీరు మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో చూడండి. సో మీరు చూసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, కళ్ళు ఎలా ఉన్నాయి, మీరు ఎలా మాట్లాడుతున్నారు, యాక్సెంట్ ఎలా ఉంది, వొకాబులరీ ఎలా ఉంది, మొత్తం చూసుకోండి. ఒక 6 months తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో చూసుకోండి. డైలీ 5 minutes ఎక్సర్సైజ్. మీ నాట్ స్టడీ ఎనీ న్యూ టాపిక్ కూడా. మీరు జిఎస్ ప్రిపేర్ అయిన టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ G7, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వికసిత్ భారత్, ఏదో కాన్సెప్ట్ తీసుకోండి. స్పీక్ ఆన్ దట్ ఫర్ 5 minutes. డోంట్ ఫీల్ షై. ఎవడేదో అనుకుంటున్నాడు అసలు ఆలోచన. డోంట్ కేర్ ఫర్ అదర్స్.
మన దగ్గర ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే సార్ పక్కవాడు ఏమనుకున్నాడు ఎక్కువ ఆలోచిస్తాం మనకంటే. సో మన దగ్గర మన స్టేట్స్లో మనకున్న ఒకే ఒక్క వీక్ పాయింట్ ఏంటంటే వీ షుడ్ థింక్ మోర్ అబౌట్ ద నెక్స్ట్ పర్సన్. సో ఫస్ట్ అది ఆపేయండి, బ్రెయిన్ నుంచి అది స్విచ్ ఆఫ్ చేసండి. ఎవరు ఏమన్నా మనకు సంబంధం లేదు. వీ షుడ్ నెవర్ బాదర్ అబౌట్ అదర్స్. యూ షుడ్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ, అంతే. అది చేయండి. చేస్తారా? రోజు 5 minutes చేయండి. 6 months తర్వాత నాకు చెప్పండి ఎంత చేంజ్ వచ్చిందనేది. చాలా బాగా మాట్లాడతారు మీరు. ఇది ఎప్పుడు చెప్పిస్తారు తెలుసా? 2 months ఇంటర్వ్యూ పొందు, అప్పటికి పుణ్యకాలం అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఫ్రమ్ నౌ స్పీకింగ్ ఎబిలిటీ. ఓకే. అండ్ మీ రూమ్లో ఎక్కడ ఉంటారో పెద్ద మిర్రర్ పెట్టుకోండి. మిర్రర్ ఒకటి ఉండాలి, చిన్న మిర్రర్ కాదు, పెద్దది ఉండాలి. మిర్రర్లో చూసి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. మిర్రర్ ప్రాక్టీస్ అంటాం మేము. యూ షుడ్ యాక్చువల్లీ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో ఫిలిమ్స్కి ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉండి దాన్ని ఎగ్జామ్ మూమెంట్లో రాయగలగాలి. మెయిన్స్కే స్క్రిప్ట్ రాయగలగాలి. చిన్న చిన్న పారాస్ పేజెస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి. ఇంటర్వ్యూకి ఆరేటరీ స్కిల్స్ ఉండాలి, ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీ ఉండాలి. అది ఓవర్ నైట్ రాదు. నేను సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్తాను, డిఫరెంట్ బాల్ గేమ్ అది డిఫరెంట్ స్టైల్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే అస్సలు మాట్లాడడం, క్లాస్లో కూడా అస్సలు మాట్లాడరు, అడిగితే కూడా ఆన్సర్ లేవు నోట్లోంచి. సో అప్పుడేమవుద్ది, ఇంటర్వ్యూకి వెళ్తే భయం వేస్తుంది. మీకంటే బాగా మాట్లాడాలి చాలా మంది ఉన్నారు భూమి మీద, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుసా మీకు అది మాత్రం బాగా తెలుసు. చాలా ఊపుతున్నారు తల. ఓకే. సో అలా కాదు, వీ షుడ్ అవుట్ స్మార్ట్ అదర్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ద వరల్డ్ ఈజ్ ఫర్ అవుట్ స్మార్టర్స్, నాట్ ఫర్ ద మీక్ పీపుల్. ప్రపంచం అవుట్ స్మార్ట్ చేసే వాళ్ళదే. ఇప్పుడు మీక్గా ఉంటే ఎవ్వరు పట్టుకోడు మనల్ని. ఓకే. ఇది మీ దగ్గర సమస్య కాదు, తెలుగు రాష్ట్రాల్లో బేసిక్ సమస్య. 100లో 99 ఇలానే ఉన్నారు. ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారు, క్వశ్చన్ చేస్తే ఎవరేమనుకుంటారు. ఓకే. సో this is what is PSR, this is what is the thing. And if you really like PSR, you can take. If you నచ్చితే తీసుకొని, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈజీ కొట్టేస్తారు. ఇంట్రెస్ట్ లేకపోతే ఎవడేం చేయలేడు.